ఓం శాంతి. సద్గురువారం. సద్గురు రూపంలో బాబా ఇచ్చినటువంటి అమూల్యమైన శిక్షణల్లో బాబా ఈరోజు చెప్పారు, తండ్రి స్మృతిలో సంపాదన ఉంది. జన్మ జన్మలు మీ తోడుగా వచ్చేటువంటి సంపాదనను బాబా స్మృతి ద్వారా చేసుకోవచ్చు. పిల్లలు పూర్తి వారసత్వాన్ని తీసుకునేటువంటి పురుషార్థం చేయాలి. ఈ సంగమ యుగంలోనే సర్వ సంబంధాలను తండ్రితో జోడించేటువంటి అవకాశం లభిస్తుంది. అందుకే మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఎవరైతే తన ప్రతి సంబంధాన్ని ఒక్క బాబాతో జోడిస్తారో వారు ఇంకెప్పుడు ఏడవలసినటువంటి అవసరం ఉండదు. మీరు ఏ దేహదారులను జ్ఞాపకం చేయకండి అన్నారు బాబా. అలాగే టచ్ మీ నాట్గా అవ్వకూడదు. ముట్టుకుంటే ముడుచుకుపోయేటువంటి పుష్పంలాగా అవ్వకూడదు. మన స్వభావం సరళంగా ఉండాలి. ఇది 18th జూన్ 2026 మురళి. మధురమైన పిల్లలు, అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసేందుకు మేమెవరి పిల్లలము అన్న స్మృతిలోనే సదా ఉండండి. ఒకవేళ తండ్రిని మరచిపోయినట్లయితే సుఖం మాయమైపోతుంది. మధురమైన పిల్లలు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకునేందుకు మేము ఎవరి పిల్లలము అన్న స్మృతిలోనే సదా ఉండండి. క్షణక్షణం మనకు నశ ఉండాలి, కనిపించాలి మన ముఖము ద్వారా, నడవడిక ద్వారా. ఎలాంటి తండ్రికి మేం పిల్లలం, మొత్తం విశ్వంలో మా స్థానం ఎంత ఉన్నతంగా ఉంది అని. ఒకవేళ తండ్రిని మరచిపోయినట్లయితే సుఖం కూడా మాయమైపోతుంది. ప్రశ్న: తండ్రి లభించారు అన్న స్థిరమైన సంతోషం ఏ పిల్లలకు ఉంటుంది? జవాబు: ఏ పిల్లలైతే ఒక్కరితోనే తమ సర్వ సంబంధాలను జోడించారో, ఎవరైతే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండేందుకు కృషి చేస్తారో, ఏ దేహదారిని స్మృతి చేయరో వారికే స్థిరమైన సంతోషం ఉంటుంది. ఒకవేళ దేహదారుల స్మృతి ఉన్నట్లయితే చాలా ఏడవాల్సి వస్తుంది. విశ్వానికి యజమానులుగా అయ్యేవారు ఎప్పుడూ ఏడవరు. ఏడవటం అంటే దుఃఖంలో, శోకంలో రోధించడం. మరి అలాంటిది విశ్వానికి యజమానిగా అయ్యేటువంటి వారు ఎలా చేస్తారు? వారైతే చాలా సుఖస్వరూపంగా ఉంటారు, అందరికీ సుఖాన్ని ఇస్తారు. అందుకే బాబా సర్వ సంబంధాలను ఒక్క తండ్రితో జోడించేవారు మాత్రమే సదా సంతోషంగా ఉండగలుగుతారు అంటున్నారు. వారి సంతోషం స్థిరంగా ఉంటుంది. స్థిరము అంటే ఒక్కోసారి ఎక్కువ, ఒక్కోసారి తక్కువ అవ్వడం కాదు. ఒకే లెవెల్లో కాన్స్టెంట్గా ఎప్పటికీ ఉంటుంది. పరిస్థితుల్లో కూడా వారు అంతే సంతోషంగా ఉంటారు. పాట: బాల్యపు రోజులను మరచిపోకండి, ఈరోజు నవ్వుతూ రేపు ఏడవకండి. ఓం శాంతి. బాబా అంటారు, మధురమైన పిల్లలు, మేము అనంతమైన తండ్రి పిల్లలము అనే విషయాన్ని మరచిపోకండి. ఇది మరచిపోయారంటే మిమ్మల్ని మీరు ఏడిపించుకుంటారు. చీచీ ప్రపంచంలోకి బుద్ధి వెళ్ళిపోతుంది. తండ్రి స్మృతి ఉన్నట్లయితే అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. తండ్రిని మరచిపోతే ఆ సుఖం కూడా మాయమైపోతుంది. మేము బాబా పిల్లలము అన్నది ప్రతి క్షణం గుర్తుండాలి. లేదంటే మిమ్మల్ని మీరు ఏడిపించుకుంటారు. అందరూ భగవంతుని పిల్లలే. ఓ బాబా, ఓ పరంపిత పరమాత్మ రక్షించండి అని అందరూ అంటున్నారు. కానీ తండ్రి నుండి రక్షణ ఎప్పుడు లభిస్తుంది? ఇదెవరికీ తెలియదు. తండ్రి నుండి మనకు ముక్తి, జీవన్ముక్తి ఎప్పుడు లభిస్తుంది అనేది సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ తెలియదు. ఎందుకంటే భగవంతుణ్ణి వారు కనకనంలో ఉన్నారని భావించేశారు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు. తెలుసుకోవడమే కాదు, గుర్తించారు. గుర్తించడమే కాదు, వారి శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉన్నారు.
వారు అత్యంత ప్రియమైన తండ్రి. వారికన్నా ప్రియమైన వస్తువు ఇంకేది ఉండదు. అటువంటి తండ్రిని తెలుసుకోకపోవడం అనేది చాలా పెద్ద తప్పు. శివ జయంతిని ఎందుకు జరుపుకుంటారో, వారు ఎవరు, ఇది కూడా ఎవరికి తెలియదు. బాబా అంటారు, మీరు ఎంత తెలివి తక్కువ వారిగా అయిపోయారు. మాయా రావణుడు మిమ్మల్ని ఎలా తయారు చేసేశాడు. ఇది నా జన్మభూమి అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. నేను ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వస్తాను. వారేమో 40,000 సంవత్సరాల తర్వాత ఈ కలియుగం పూర్తవుతుంది అని, అప్పుడు నేను వస్తానని చెప్తారు. త్రిమూర్తి చిత్రాన్ని కూడా చూపించడం జరుగుతుంది. త్రిమూర్తి మార్గం అనే పేరు కూడా పెట్టారు. ఢిల్లీలో ఒక మార్గం పేరు తీన్మూర్తి మార్గ్. కానీ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శంకర్లను గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మ ఏం చేసి వెళ్ళారు, విష్ణు మరియు శంకర్లు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు అనేది ఏమీ తెలియదు. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. తండ్రి రచయిత, వారిది ఎంత పెద్ద రచన. ఇది అనంతమైన నాటకము. ఇందులో లెక్కలేనంత మంది మనుషులు ఉంటారు. నేటికి 5,000 సంవత్సరాల క్రితము సత్యయుగం ఉన్నప్పుడు, భారత్లో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు ఇంకే రాజ్యము ఉండేది కాదు. భగవతి అని శ్రీలక్ష్మిని, భగవాన్ అని శ్రీనారాయణుడిని అంటారు. సీతారాములను కూడా భగవాన్ రామ్, భగవతి సీత అని అంటారు. ఇప్పుడు ఈ భగవాన్ నారాయణ్, భగవతి లక్ష్మి ఎక్కడి నుండి వచ్చారు? వారు రాజ్యం చేసి వెళ్ళారు. కానీ వారి జీవిత కథ గురించి అయితే ఒక్కరికి కూడా తెలియదు. భగవంతుడు దుఃఖహర్త, సుఖకర్త అని కేవలం మహిమ చేస్తారు. కానీ వారు దుఃఖాలని ఎలా హరిస్తారు, సుఖమిచ్చే కర్తవ్యం ఎలా చేస్తారు అనేది ఎవరి బుద్ధిలోకి రావట్లేదు. వారందరికీ ఏ సుఖాన్ని ఇచ్చారు, ఎలా దుఃఖాలను హరించారనేది తెలియదు. పిల్లలైన మీరిప్పుడు భగవతి లక్ష్మిగా, భగవాన్ నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. భగవతి సీతగా, భగవాన్ రాముడిగా కూడా అవనున్నారని మీకు తెలుసు. సత్యయుగంలో 8 జన్మలు పూర్తి చేసుకొని సీతారాముల రాజ్యంలోకి వెళ్తారు. ఇక్కడ మీరు 21 జన్మల కోసం అనంతమైన రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. మీరు భగవతి భగవానులుగా స్వర్గానికి యజమానులుగా అవుతున్నారు. స్వర్గం అనేది ఆకాశంలో ఏమీ లేదు. ఈ విషయం కూడా ఎవరికి తెలియదు. పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నారు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. అచ్చా, క్రిస్టియన్లు, బౌద్ధులు మొదలైన వారందరూ స్వర్గంలోకి వెళ్తారా? వారంతా తర్వాత వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. కావున వారు సత్యయుగంలోకి ఎలా రాగలుగుతారు? స్వర్గం అని దేనినంటారు, ఇది కూడా వారికి తెలియదు. సన్యాసులు జ్యోతిలో జ్యోతి కలిసిపోయిందని అంటారు. మరికొందరు నిర్వాణ ధామానికి వెళ్ళారని అంటారు. నిర్వాణ ధామం కూడా అదొక లోకమే కదా, అది నివసించే స్థానము. జ్యోతి జ్యోతిలో లీనమయ్యే విషయం అయితే అసలు లేనే లేదు. జ్యోతిలో కలిసిపోతే ఇక ఆత్మ వినాశనమైనట్టే కదా, ఆత్మ తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లే కదా, ఆత్మ సమాప్తమైపోతుంది. మరి అలా సమాప్తమైపోయేది కానే కాదు. ఆత్మ అవినాశి, డ్రామా అవినాశి, పరమాత్మ అవినాశి. ఆటే సమాప్తమైపోతుంది కదా, ఇంకా ఆత్మలన్నీ కూడా జ్యోతిలో కలిసిపోయి వినాశనం అయిపోతే. కానీ ఈ డ్రామా నుండి ఏ ఆత్మ కూడా విడుదల అవ్వలేదు. ఎవరు మోక్షాన్ని పొందలేరు. పాట అర్థాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోరు. జీవన్ముక్తి అర్థాన్ని తెలుసుకోరు. అలాగే ఆత్మ పరమాత్మల అర్థాన్ని కూడా తెలుసుకోలేరు. బాబా అంటారు, మీ ముఖాలు మనుషులవి, ఈ దేవతల ముఖాలు కూడా అలాగే ఉంటాయి. మనుషుల రూపాలుగానే దేవతల యొక్క ముఖాలు కూడా ఉంటాయి. సత్యయుగం ఆదిలో దేవతలు ఉండేవారు.
వారి రాజ్యం 2500 సంవత్సరాలు నడిచింది. ఇక మిగిలింది మిగతా 2500 సంవత్సరాలు. అందులో అన్ని ధర్మాలు వచ్చేస్తాయి. మనుషులు కల్పవృక్షం ఆయుషును 5000 సంవత్సరాలకు బదులుగా లక్షల సంవత్సరాలని అంటారు. అలాగని మీరు చెప్పే విషయాలను అర్థం చేసుకోవడానికి కూడా రారు. అయితే ఎవరైతే కల్పకృతం వచ్చి అర్థం చేసుకొని ఉంటారో వారే వస్తారు. ఒకటేమో హద్దు సన్యాసం. సన్యాసులు ఇల్లు వాకిళ్ళను వదిలి అడవులలో ఉంటారని ఇంతకుముందు అర్థం చేయించేవారు. మొదట్లో వారు సతో ప్రధానంగా ఉండేవారు కాబట్టి అడవులకెళ్ళి నివసించేవారు, వృక్షాల కింద తపస్సులు చేసేవారు. కానీ ఇప్పుడైతే అసలు అడవులన్నీ ఖాళీ అయిపోయాయి. అడవుల నుండి తిరిగి వచ్చి పెద్ద పెద్ద మెహళ్లను తయారు చేసుకున్నారు. ఈ సన్యాసులు కూడా తప్పకుండా పవిత్రత ఆధారంగా భారత్ను నిలబెట్టారు, భారత్ యొక్క సేవను చేశారు. ఈ సన్యాస ధర్మమే లేకపోతే భారత్ పూర్తిగా వికారాల మంటల్లో కాలిపోయేది, పతితంగా అయిపోయి ఉండేది. డ్రామా ఇలా తయారు చేయబడి ఉంది. అంటే ఈ సాధు సన్యాసుల ప్యూరిటీ పవర్ 2500 సంవత్సరాల నుండి ఈ భారత భూమిని కాపాడుతూ వస్తుంది. దానితో భారత్ను నిలబెట్టారు. ఈ దేవతల రాజ్యం ఉన్నప్పుడు భారత్ ఎంత షావుకారుగా ఉండేది. వారికి ఎంతో పెద్ద పెద్ద వజ్రవైడూర్యాల మెహళ్ళు ఉండేవి. అవన్నీ ఏమైపోయాయి? అన్ని క్రిందకు వెళ్ళిపోయాయి. లంక మరియు ద్వారికల గురించి అవి సముద్రం క్రిందకు వెళ్ళిపోయాయి, ఇప్పుడు అవి లేవు అని అంటారు. పూర్వము బంగారు మెహళ్ళు మొదలైనవన్నీ ఉండేవి కదా. మందిరాలు మొదలైన వాటిలోనే వజ్రవైడూర్యాలను అమర్చగలిగినప్పుడు ఇక స్వర్గంలో లేనిదంటూ ఏముంటుంది? ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటి మందిరాల్లోనే ఇప్పుడు పద్మనాభ స్వామి గుడి ఉంది తమిళనాడులో. మరి ఎంత సంపదలు ఉన్నాయి దాని లోపల. ఇప్పటికీ ఇంకా ఆ సంపదలని ఓపెన్ కూడా చేయట్లేదు. బహుశా అవన్నీ సత్యయుగంలో ఉపయోగపడతాయేమో. సత్యయుగంలో దేవతలే స్వయంగా వాటిని ఉపయోగిస్తారేమో. ఎందుకంటే బాబా అన్నారు, దేవతల యొక్క రాజ్యంలో అడుగడుగున వజ్ర వైడూర్యాలు, బంగారం, మొత్తం బంగారం మెహల్లోనే వారు ఉంటారు. పిల్లలైన మీరు ఎంత సంతోషంగా ఉండాలి. బాబా మళ్ళీ వచ్చి ఉన్నారు. తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. స్మృతి ఒక్కరినే చేయాలి, దానితో వికర్మలు వినాశనం అవుతాయి. కానీ ఈ విషయాన్ని మర్చిపోతారు. మరియు దేహదారుల స్మృతి వచ్చేస్తుంది. దేహదారుల స్మృతితో లాభమేమీ ఉండదు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, ఏ దేహదారిని స్మృతి చేయకండి. తల్లి మరణించిన జ్ఞానమైతే వినాలి అని అంటారు. ఒక్క తండ్రి స్మృతితోనే సంపాదన జరుగుతుంది. మనం శివబాబా పిల్లలం, వారి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఈ సమయంలో తండ్రిని స్మృతి చేయకపోతే తర్వాత చాలా పశ్చాత్తాపడవలసి ఉంటుంది, ఏడవాల్సి ఉంటుంది. విశ్వానికి యజమానులుగా అయ్యే వారికి ఏడవాల్సిన అవసరం ఏముంది? మీరు తండ్రిని మరచిపోతారు. అందుకే మాయ చెంప దెబ్బ వేస్తుంది. అందుకే బాబా పదే పదే అర్థం చేయిస్తున్నారు, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పిల్లలు, అమరపురిలో అమరనాథుడు ఒక్క పార్వతికి మాత్రమే అమర కథను వినిపించి ఉండరు కదా. తప్పకుండా చాలా మంది ఉండి ఉంటారు. ఇప్పుడు పతితంగా అవ్వకండి, ఈ అంతిమ జన్మ పవిత్రంగా అవ్వండి అని మనుష్య మాతృలందరికీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది భగవంతుని యొక్క ఆర్డినెన్స్, భగవంతుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ, శాసనం మొత్తం ప్రపంచానికి చెప్తున్నారు. ఇప్పుడు పతితంగా అవ్వకండి. అక్కడ స్వర్గంలో వికారాలేవి ఉండవు. ఒకవేళ అక్కడ కూడా వికారాలు ఉన్నట్లయితే ఇక స్వర్గానికి మరియు నరకానికి తేడా ఏముంటుంది? సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని దేవీ దేవతల మహిమను పాడతారు. భగవంతుడు వచ్చి భగవాన్ భగవతీలుగానే తయారు చేస్తారు. భగవంతుడు తప్ప అలా ఇంకెవరూ తయారు చెయ్యలేరు. భగవంతుడైతే ఒక్కరే. భగవాన్ భగవతీల రాజధాని అని
గాయనం కూడా చేయడం జరుగుతుంది. యథా రాజా రాణి తథా ప్రజలు అందరూ సుఖంగా ఉంటారు అక్కడ. కానీ భగవాన్ భగవతి అని వారు పిలువబడరు. కేవలం లక్ష్మీనారాయణలను, రాజ్య సింహాసనం పైన కూర్చునే వారిని మాత్రమే భగవాన్ భగవతి అని గౌరవార్థంగా పిలవడం జరుగుతుంది. అంతే తప్ప ప్రజలందరినీ అలా పిలవరు. అందుకే ఆది సనాతన దేవి దేవతా ధర్మము అని అంటారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. వీరి ఆత్మకు కూడా తండ్రి అర్థం చేయిస్తారు. ఒకటి తండ్రిది, మరొకటి దాదాది. రెండాత్మలు ఉన్నాయి. ఒక ఆత్మ 84 జన్మలు తీసుకుంటే మరొక ఆత్మ అసలు పునర్జన్మలే తీసుకోదు. తండ్రి ఎప్పుడూ పునర్జన్మలు తీసుకోరు. అంటే శివబాబాకి పునర్జన్మ లేదు. ఒక్కసారి మాత్రమే వచ్చి విశ్వం అంతటిని పవిత్రంగా తయారు చేయడానికి మనకి రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. నేను వీరిలో ప్రవేశించాను. వీరు 84 జన్మలను అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు వీరిది అనేక జన్మల అంతిమ జన్మ. నేను నిరాకారుడిని. మరి నేను వచ్చి పిల్లలకు రాజయోగాన్ని ఎలా నేర్పించాలి? ప్రేరణతోనైతే ఏమీ జరగదు కదా. శ్రీకృష్ణ భగవాను వాచ అయితే కాదు. అతను ఎలా రాగలరు? అతను సత్యయుగ రాజకుమారుడు, 16 కళల సంపూర్ణుడు, సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తముడు, డబల్ అహింసకుడు. తర్వాత త్రేతాలో 16 కళల సంపూర్ణులు అంటారు. మరి శ్రీకృష్ణుని ద్వాపర యుగంలోకి ఎందుకు తీసుకెళ్లారు? అతనైతే ముందే రావాల్సి ఉంటుంది కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ముందు తండ్రిని స్మృతి చేయండి, లేదంటే మాయ గట్టిగా చెంపదెబ్బ వేస్తుంది. ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్క ఒకటి ఉంటుంది, టచ్ మీ నాట్ అంటారు. చేతితో ముట్టుకోగానే ముడుచుకుపోతుంది. మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. తండ్రిని స్మృతి చేయకపోతే అంత సమాప్తం. బాల్యపు రోజులను మర్చిపోవద్దు అని పాటలో కూడా విన్నారు. తండ్రిని మర్చిపోతే ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. తండ్రి అంటారు, మీరు నా పిల్లలు కదా. ఈ శరీరం అయితే విషంతో జన్మించినది. అలా జన్మనిచ్చినటువంటి వారు లౌకిక తల్లిదండ్రులు. వీరు పారలౌకిక తండ్రి మరియు వీరిని అలౌకిక తండ్రి అని అంటారు. పారలౌకిక తండ్రి శివ బాబా, అలౌకిక తండ్రి బ్రహ్మ బాబా. వీరు హద్దు తండ్రిగా ఉండేవారు, తర్వాత అనంతమైన తండ్రిగా అయ్యారు. వీరి లౌకిక కుమార్తె ఇక్కడే కూర్చున్నారు చూడండి. ఈమె లౌకిక కుమార్తె కూడా, అలౌకిక కుమార్తె కూడా, పారలౌకిక కుమార్తె కూడా. శివబాబా ఏమంటున్నారంటే, ఈ బ్రహ్మకు అంతకుముందు 5 పిల్లలు ఉండేవారు లౌకికంలో. అప్పుడు హద్దు తండ్రిగా ఉండేవాడు ఆయన. ఆ తర్వాత శివబాబా ప్రవేశించాక అనంతమైనటువంటి అలౌకికమైన తండ్రిగా మారారు. హద్దు నుండి అనంతం అలౌకికమైనటువంటి తండ్రిగా మారగానే బేహద్ తండ్రి అయ్యారు మొత్తం సృష్టిలోని వారందరికీ. శివబాబా చెప్తున్నారు, ఎదురుగా నిర్మల్ శాంత దాదీజీ కూర్చున్నారు. దాదీని చూపిస్తూ బాబా అంటున్నారు, ఈవిడ ఇతనికి లౌకిక కుమార్తె. తర్వాత అలౌకిక కుమార్తెగా కూడా అయ్యారు. జ్ఞానంలో ఉన్నారు కాబట్టి వారు కూడా అలౌకిక తండ్రిని గుర్తించారు. ఆ తర్వాత పారలౌకిక తండ్రికి కూడా పారలౌకిక కుమార్తెగా ఉన్నారు అంటున్నారు. 3 in 1 అని ఒక బుక్ ఉంది, నిర్మల్ శాంత దాదీజీ యొక్క అనుభవం తెలుగులో. పూర్తిగా చాలా రమణీకతతో బ్రహ్మ బాబా లౌకికంలో తండ్రిగా ఎలా ఉన్నారు, అలౌకిక తండ్రిగా ఎలా పాలననిచ్చారు, తర్వాత పారలౌకిక తండ్రి పాలన కూడా అదే దేహం ద్వారా ఎలా పొందుతూ ఉన్నారు, చాలా చక్కగా వారి యొక్క అనుభవాన్ని వినిపించారు. పుస్తకంలో చదువుతూ ఉంటేనే కళ్ళ ముందు హిస్టరీ అంతా కనబడుతూ ఉంటుంది. ఇకపోతే శివబాబాకు సోదరీ సోదరులు లేరు. లౌకికంగా కానీ, అలౌకికంగా కానీ, పారలౌకికంగా కానీ శివబాబాకి అసలు ఎవరూ లేరు, మనం తప్ప. ఎంత తేడా ఉంది! ఒక్క తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనేది
పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. ఇటువంటి తండ్రితో సంబంధాన్ని జోడించాలి. దానికి సమయం పడుతుంది. శివబాబా స్మృతిలో ఉండటం చాలా శ్రమతో కూడినది. 50 సంవత్సరాల నుండి ఉన్నవారిలో కూడా ఎంతోమంది రోజంతటిలో శివబాబాను కనీసం స్మృతి కూడా చెయ్యరు. కానీ చెప్పుకోవడానికి 50 సంవత్సరాల నుండి జ్ఞాన మార్గంలో నడుస్తున్నాను అంటారు. మిగిలిన వారందరినీ మరిచిపోయి ఒక్క బాబా స్మృతిలోనే ఉండటం ఇది శ్రమతో కూడుకున్న విషయం. కొంతమంది 1% స్మృతి చేస్తారు, కొంతమంది 2%, కొంతమంది 0.5% కూడా కష్టం మీద స్మృతి చేస్తారు. ఇది చాలా పెద్ద భారీ గమ్యము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, బాల్యాన్ని మర్చిపోవద్దు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మామూలు వారసత్వం కాదు, స్వర్గ వారసత్వము. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళటానికి జీవిస్తూనే మరణించి తండ్రికి చెందిన వారిగా అయ్యామని మీకు తెలుసు. కనుక మీకు స్థిరమైన సంతోషము ఉండాలి. ఓహో, మేము డబల్ కిరీటదారులుగా అవుతాము. సత్యయుగంలో ఈ దేవతలను 16 కళల సంపూర్ణులు మరియు 14 కళా సంపూర్ణులు అని ఎందుకంటారు? ఇది మనుషులకు తెలియదు, ఏమీ తెలుసుకోవట్లేదు. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ తయారవుతాయి. ఈ హఠయోగాలు, తీర్థయాత్రలు మొదలైనవన్నీ మళ్ళీ ఉంటాయి. కానీ వీటి వల్ల ఏం జరుగుతుంది? స్వర్గానికి వెళ్తారా లేదా? ఇది ఎవరికీ తెలియదు. హఠయోగాలతో ఎప్పుడు కూడా స్వర్గానికి వెళ్ళలేరు. రాజయోగంతోనే స్వర్గాధిపతులుగా అవుతారు, స్వర్గంలోకి వెళ్ళగలుగుతారు. రిద్ధి సిద్ధులను ఉపయోగించి చాలా పనులు చేస్తారు. రిద్ధి సిద్ధులు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వేలాది మంది మనుషులు వారి వెంట పడుతూ ఉంటారు. రిద్ధి సిద్ధితో గడియారాలు మొదలైనవి అనేక వస్తువులను బయటకు తీస్తూ ఉంటారు. ఇవన్నీ అల్పకాలికమైనవి అని అర్థం చేసుకోరు. ఇందులో చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. ఈ రిద్ధి సిద్ధులు మొదలైనవి నేర్చుకునేందుకు కూడా పుస్తకాలు ఉంటాయి. ఎన్ని లక్షల మంది మనుషులు వారి వెంట పడుతూ ఉంటారు. మనకు తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఈ కళ్ళతో ఏదైతే చూస్తారో అది ఉండేది కాదు. కళ్ళకు కనిపిస్తున్నవన్నీ మాయమైపోతాయి. ఈ మైక్ ఉంటుందా సత్యయుగంలో? అవసరమే లేదు. అక్కడ సభలలో మాట్లాడే సమయంలో మన శబ్దం ఎంత దూరం వినిపించాలి అని సంకల్పం చేస్తే అంత దూరం ప్రకృతి తీసుకెళ్ళి వినిపిస్తుంది. సౌండ్ ఈ వాయువు మీడియం ద్వారా ట్రావెల్ చేస్తుంది. కాబట్టి మైక్ల అవసరమే ఉండదు. గట్టిగా అరిచే అవసరం కూడా ఉండదు. సంకల్ప శక్తి, ఏ సంకల్పం చేస్తే అది సాకారం అవుతుంది అక్కడ. అందుకే బాబా అంటారు, కళ్ళకు కనిపిస్తున్నవన్నీ వినాశనం అవుతాయి. మీరు అశరీరిగా వచ్చారు, తర్వాత శరీరంతో పాత్రను అభినయించారు. ఒకవేళ 84 లక్షల జన్మల లెక్కను చెప్పాలంటే 12 నెలలు పట్టేస్తుంది. అది అసంభవం. 84 జన్మల లెక్కను చెప్పడం అయితే చాలా ఈజీ. మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతూ ఉంటారు. సూర్యవంశీయులు ఉన్నప్పుడు చంద్రవంశీయులు ఉండరు. సూర్యవంశం సమాప్తమైపోయిన తర్వాత చంద్రవంశీయులుగా అవుతారు. మనము బ్రాహ్మణ వంశీయులమని, తర్వాత దేవతా వంశీయులుగా అవనున్నామని ఇప్పుడు మీకు తెలుసు. అందుకే మనం చదువుకుంటున్నాం. తర్వాత మెట్లు దిగుతూ దిగుతూ వైశ్య శూద్ర వంశీయులుగా అవుతాం. ఇప్పుడు మీ 84 జన్మల స్మృతి మీకు కలిగింది. ఈ చక్రాన్ని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది. చూడండి, బాబాని తెలుసుకోకముందు ఒక్క జన్మ విషయాలు ఆలోచించడంలోనే మనసు చాలా ఒత్తిడికి లోనయ్యేటువంటిది. కానీ ఇప్పుడు అనేక జన్మలు, 84 జన్మల గురించి మనము తయారు చేసుకుంటూ ఉన్నాం. భాగ్యాన్ని సంపాదించుకుంటూ ఉన్నాం. కానీ చింత లేదు, టెన్షన్ లేదు, ఒత్తిడి అసలే లేదు. సంతోషంగా చేస్తూ ఉన్నాం, చక్రాన్ని తిప్పుతూ ఉన్నాం. తండ్రిని స్మృతి చేసినట్లయితే సదా ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా అవుతారు. పాపాలు తొలగిపోతాయి.
చక్రాన్ని తెలుసుకోవడంతో చక్రవర్తిగా అవుతారు. ఈ పాత ప్రపంచము శ్మశాన వాటికగా అవ్వనున్నదని మీకు తెలుసు. ఏమీ మిగలదు, అంతా సమాప్తమైపోతుంది. రాముడు వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళిపోయాడు, వారి పరివారంలోని వారందరూ కూడా వెళ్ళిపోయారు అని అంటూ ఉంటారు. ఇక్కడెవ్వరూ శాశ్వతం కాదని దీని భావం. రామ్ గయో రావణ్ గయో బహుపరివార్ గయో అంటారు. సత్యయుగంలో రాముని పరివారం ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు రావణుడిది ఎంత పెద్ద పరివారం ఉంది. రామాయణంలో లాస్ట్కి రాముడు వెళ్ళి సరస్సులో మునిగి తన అవతారాన్ని చాలించినట్టుగా అలా వారి వెనక ఒక్కొక్కరిగా అందరూ కూడా శరీరాలను విడిచిపెట్టినట్టుగా చూపిస్తారు. అందరూ వెళ్ళిపోయారు అని. బాబా అన్నారు, అందరూ శరీరాన్ని అయితే వదిలేస్తారు. ఇప్పుడు రావణుడిది ఎంత పెద్ద పరివారం ఉంది. ఈ రాజధాని స్థాపన అవుతుందని పిల్లలకు తెలుసు. ప్రతి విషయంలోనూ పురుషార్థమే ఫస్ట్. పిల్లలు, నన్ను స్మృతి చేయండి అని తండ్రి పురుషార్థం చేయిస్తున్నారు. ఏ తండ్రి నుండైతే అపారమైన స్వర్గ రాజ్యాధికారం లభిస్తుందో వారిని స్మృతి చేయరా? మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని బాబా గుర్తు చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి స్వర్గానికి యజమానులుగా అవ్వండి. ఒకప్పుడు ఎలా ఉన్నారో అలా మళ్ళీ తయారవ్వండి అంటున్నారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎప్పుడు ఏ విషయంలోనూ ముట్టుకుంటే ముడుచుకుపోయే వారిలా అవ్వకూడదు. ఈశ్వరీయ బాల్యాన్ని మరిచి వాడిపోకూడదు. ఈ కళ్ళ ద్వారా ఏదైతే కనిపిస్తూ ఉందో దానిని చూస్తూ కూడా చూడకూడదు. సెకండ్ పాయింట్, ఒక్క తండ్రి స్మృతిలోనే సంపాదన ఉంది. అందుకే దేహదారులను గుర్తు చేసుకొని ఏడవకూడదు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసి విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా టచ్ మీ నాట్గా కాకండి, బాల్యాన్ని మరవకండి, కళ్ళకు కనిపిస్తున్నదంతా వినాశనం అయ్యేదే కాబట్టి చూస్తూ చూడకుండా ఉండండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో తండ్రి స్మృతిలో సంపాదన ఉంది, దేహదారుల స్మృతిలో ఏడవకండి, మీరు విశ్వాధిపతులుగా అయ్యేవారు ఏడవకూడదు అంటున్నారు. వరదానం. శ్రేష్ఠ మతము ఆధారంగా మాయావి సాంగత్య దోషం నుండి అతీతంగా ఉండే శక్తి స్వరూప భవ. శ్రేష్ఠ మతము ఆధారంగా మాయావి సాంగత్య దోషం నుండి అతీతంగా ఉండే శక్తి స్వరూప భవ. వివరణ. పిల్లలకు ఒక ఫిర్యాదు ఉంటుంది. అదేమిటంటే సంబంధీకులు వినరు, సాంగత్యం మంచిగా లేదు, దీని కారణంగా నేను శక్తిశాలిగా అవ్వలేకపోతున్నాను అని అంటారు. కానీ శ్రేష్ఠ మతము ఆధారంగా జ్ఞాన స్వరూపము, శక్తి స్వరూపం యొక్క వరదానులుగా అయి తమ స్థితిని అచంచలంగా తయారు చేసుకోండి. సాక్షిగా ప్రతి ఒక్కరి పాత్రను చూడండి. తమ సతోగుని పాత్రలో స్థితులవ్వండి. సదా తండ్రి సాంగత్యంలో ఉన్నట్లయితే తమోగుని ఆత్మ యొక్క సాంగత్యపు రంగు యొక్క ప్రభావం మీ పైన పడదు. కాబట్టి కంప్లైంట్స్ ఇంకా సమాప్తం అవుతాయి. స్లోగన్. కర్మ యోగులు అనగా ఎవరైతే కర్మ అనే కల్పవృక్షం యొక్క కొమ్మపై కూర్చొని కర్మలు చేస్తూ కూడా ఉపరామ స్థితిలో ఉంటారో వారు. ఎవరైతే కర్మలనే కల్పవృక్షం యొక్క కొమ్మపై కూర్చొని కర్మలు చేస్తూ కూడా ఉపరామ స్థితిలో ఉంటారో వారే కర్మయోగులు. అవ్యక్త ప్రేరణలు. సదా హర్షితంగా ఉండేందుకు తమ నేచర్ను సరళంగా తయారు చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. ఏ విధంగా? కొందరికి విశేషమైన నేచర్ ఉంటుంది. వద్దు అనుకున్నా కానీ ఆ నేచర్కు వశమై నడుస్తూ ఉంటారు.
ఇలా ఉండాలని నేను కోరుకోవటం లేదు, కానీ ఇది నా నేచర్ అని అంటారు. అదేవిధంగా పిల్లలైన మీ నేచర్ ఎంత సరళంగా ఉండాలంటే వీరు సహజ యోగులు, స్వతహా యోగులు అని అందరికీ అనుభవం అవ్వాలి. ఏం చేయాలి, ఎలా యోగం జోడించాలి, ఈ విషయాలన్నీ ఇంకా సమాప్తమైపోవాలి. సదా సహయోగులుగా ఉన్నారు అనగా యోగులుగా ఉన్నారు. ఈ ఒక్క విషయాన్ని నేచర్గా మరియు న్యాచురల్గా చేసుకున్నట్లయితే అన్ని సబ్జెక్టులలోనూ పర్ఫెక్ట్ అయిపోతారు. ఎందుకంటే అన్నిటికీ మూల ఆధారం యోగమే. కాబట్టి యోగంలో పర్ఫెక్ట్గా ఉంటే అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటాం. ఈరోజు స్వమానము, నేను శక్తి స్వరూప ఆత్మను. రోజంతలో దేనిపైన ఎవరిపైన కంప్లైంట్ చేయకుండా మన సతోగుని స్థితిలో మనం ఉందాం. మన ఒరిజినల్ శక్తి స్వరూప స్థితిలో ఉందాం. ఓం శాంతి.